ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఘం గణపతియే నమః. ఓం భం భైరవాయ నమః. ఆర్థిక సమస్యలు, తాంత్రిక నివారణోపాయాలు. లక్ష్మి అనుగ్రహిస్తేనే ధన సంపద వస్తుంది. కానీ శని భగవానుడు అనుగ్రహం వల్ల కూడా ఉప్పు ద్వారా కూడా అధిక ధన సంపద వస్తుంది. ఎలా? అదృష్టాన్ని నమ్ముకొని కొంతమంది ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్టం అనేది మనం చేసే శ్రమలో, తల్లి తండ్రి ఆశీర్వాదంతో, దైవార్చనలో, నిత్యం చేసే కర్మలలో, దాన గుణంతో, పూర్వజన్మలో ఈ జన్మలో చేసిన పుణ్యములో ఉంటుంది. జాతక చక్రములో ఉన్న గ్రహ స్థితి గతులలో ఉంటుంది. అంతేకాని అది ఎక్కడి నుంచో ఊడిపడదు. అదృష్టం గ్రహాలలో శని అంటే అందరికీ భయం. అయితే నిజానికి శనికి ఈశ్వరత్వం ఉంది. అందుకే శనీశ్వరుడు అంటారు. ఇక్కడ విభజిస్తే శని ఈశ్వరుడు, ఈశ్వరుడికి అంశ శని అనే కదా ఈశ్వరత్వం శని. ఈశ్వర అనుగ్రహిస్తే శని భగవానుడు ప్రేమ స్వరూపమే అని అర్థము. కాలానుగుణమే శని మంచి చెడులను సూచిస్తుంది. కానీ శని అంటే భయం అని కాదు. శని అనుగ్రహము వల్ల ధనము, సంపద, అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదించేవాడు కూడా శని భగవానుడు. ఎలా చేయాలి అనే సంశయం కూడా కలుగుతుంది మానవాళికి. శనికి సంబంధించిన వస్తువుల్లో అత్యంత ప్రధాన ద్రవ్యం ఇనుము అనుకుంటాము. కానీ ఉప్పు కూడా చంద్రగ్రహ సంబంధ ద్రవ్యంగా చెప్పబడినది. కొబ్బరి చెట్టులో ఉప్పు పోసి నీళ్లు, పాలు సమానంగా కలిపి పోయండి. అత్యంత శీఘ్రంగా అనుగ్రహిస్తాడు శని భగవానుడు. ఏ సంకల్పంతో చేసిన సంకల్పం నెరవేర్చగలడు శని భగవానుడు. శని భగవానుడు ప్రీతి కలిగితే సాధకుని కోరిక తప్పక నెరవేర్చగల భగవాన్ శనీశ్వరుడు. కాబట్టి ఇలా తొందరగా మీ దారిద్రాన్ని నివారించుకొనగలరని, శని భగవాను నుంచి మీ దారిద్రం నుండి బయటపడి సుఖశాంతులుగా ఉండగలరని ఆశిస్తూ శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.